Good morning, students. Today, our chapter is Semiconductor Electronics. First of all, we should know what is semiconductor. So, before knowing the semiconductor, we should know what are the types of the materials. అంటే మెటీరియల్స్ అని ఎన్ని రకాలుగానే చూడాలి ఫస్ట్. Materials are mainly classified into three types, not solid, liquid, gas. So remaining. So one is conductors. Another one is insulators. Third one is semiconductor. అంటే మెటీరియల్స్ అనేవి మూడు రకాలుగా క్లాసిఫై చేశారు, మూడు రకాలుగా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. సో దేని ప్రాపర్టీ మీద, బేస్డ్ ఆన్ వాట్ ఫ్యాక్టర్ ద మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ దీస్ త్రీ కేటగిరీస్. సో దేని మీద బేస్ చేసుకొని ఈ మెటీరియల్స్ ని ఈ మూడు రకాలుగా డివైడ్ చేశారో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. సో దానికోసం వీ హ్యావ్ మెయిన్లీ two factors. One is conductivity. Second one is energy band. Conductivity. First one is conductivity. That is nothing but able to conduct. What is able to conduct? Able to pass electricity through them. అంటే కరెంట్ ని తన గుండా పంపించుకోగలిగితే దాన్ని కండక్టివిటీ అంటాం. సో బేస్డ్ ఆన్ దిస్ ఎలా చేశారో చూద్దాం. ఒకవేళ a material which allows current through them easily, then such kind of materials are called conductors. అంటే ఏ మెటీరియల్ అన్నా దాని నుంచి కరెంట్ ఈజీగా వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరన్నా? ఐరన్, కాపర్, అల్యూమినియం. So next one is insulator. So opposite to the conductor is called insulator. What is opposite? Conductor is easily allowing current through them. అంటే కరెంట్ ఈజీగా పాస్ చేస్తుంది దీని నుంచి. ఐరన్, కాపర్, అల్యూమినియం మనం ఈజీగా చూసుకుంటాము. ఇన్సులేటర్ అంటే దానికి ఆపోజిట్, అంటే ఇది ఈజీగా అలో చేస్తే అసలు ఇది అలోని చేయదు. దట్ ఈస్ నథింగ్ బట్ అ మెటీరియల్ విచ్ డస్ నాట్ అలో కరెంట్ త్రూ దెమ్ ఈజీలీ. అంటే ఒక మెటీరియల్ దాని నుంచి కరెంట్ ఈజీగా పాస్ కానివ్వకుండా చూస్తే దాన్ని ఏమంటామంటే ఇన్సులేటర్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరన్నా? వుడ్, ప్లాస్టిక్, గ్లాస్ పాస్ చేయదు కరెంట్, వుడ్ పాస్ చేయదు, ప్లాస్టిక్ కూడా చేయదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? ఇప్పుడు మనం ఇంట్లోకి వచ్చే కరెంట్ కి వైర్ చుట్టూ ఏముంటుంది? ప్లాస్టిక్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కనుక కరెంట్ పాస్ చేస్తే మనం దాన్ని ముట్టుకుంటే మనకు షాక్ రావాలి. అంటే షాక్ రావట్లేదు అంటే ఆ ప్లాస్టిక్ యూజ్ చేసిన ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ కరెంట్, దాని నుంచి కరెంట్ పాస్ అవ్వట్లేదు అన్నట్టు. సో సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ సెమీ కండక్టర్. ఇందులో ఉంది సెమీ కండక్టర్. కండక్టర్ ఇస్ ఆఫ్. సెమీ ఇస్ నథింగ్ బట్ ఆఫ్. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఆఫ్ ది కండక్టర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ పార్షియల్లీ అలోయింగ్, అంటే నాట్ కంప్లీట్లీ కరెంట్ అలోయింగ్ త్రూ ఇట్. కొద్దిగానే అలో చేస్తుంది అన్నట్టు. మొత్తం కరెంట్ అలో చేయదు, అసలు అలో చేయకుండా ఉండదు, కొద్దిగా అలో చేస్తుంది. సో a material which partially allows current through them are called semiconductors. Examples, we have only two, that is silicon, germanium. We have mainly two semiconductors widely used. Semiconductors are silicon and germanium.
So based on conductivity, the materials are classified into three types. What are they? Conductors, insulators, semiconductors. Based on energy band also three types. Those are also conductors, insulators, semiconductors only. But in this conductivity అంటే కరెంట్ పాస్ చేసే తత్వం బట్టి ద ఏబుల్ టు అలో ద కరెంట్ త్రూ దెమ్, దాన్ని బట్టి కండక్టర్స్ ఇన్సులేటర్స్ ఎలా చేశారంటే ఏదైనా మెటీరియల్స్ ఈజీగా దాని నుంచి కరెంట్ పాస్ చేయగలిగితే దాన్ని కండక్టర్స్ అని, అసలు కరెంట్ నే పాస్ చేయించకపోతే దాని నుంచి కరెంట్ పాస్ కాకపోతే అవి ఇన్సులేటర్స్ అని. కరెంట్ ఇచ్చినప్పుడు కండక్టర్స్ కంటే ఇన్సులేటర్స్ కంటే మధ్యలో అంటే కండక్టర్స్ అంతా ఎక్కువ కాకుండా అసలు ఇన్సులేటర్ లో ఏం కాకుండా మధ్యలో దాని కండక్టివిటీ ఉంటే దాన్ని ఏమంటాం? సెమీ కండక్టర్స్ అంటాం అన్నట్టు. కండక్టర్స్ ఈజీగా అలౌ చేస్తాయి, ఇన్సులేటర్స్ అసలు అలౌనే చేయవు, సెమీ కండక్టర్స్ అనేవి తక్కువ అలౌ చేస్తాయి. కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, అల్యూమినియం. ఇన్సులేటర్స్ వుడ్, ప్లాస్టిక్, గ్లాస్. సెమీ కండక్టర్స్ అనేవి సిలికాన్, జెర్మేనియం. We have only two. So next one is that is energy band. So before going to see the energy band, we should discuss first Bohr's model. Bohr's model of atom. So Bohr's model of atom అనేది మీకు కెమిస్ట్రీ లో వచ్చి ఉంటుంది. So what is Bohr's model of atom? There is a nucleus which is positively charged nucleus. The nucleus contains neutron and proton. Around this nucleus, electrons revolve in circular orbits. In certain energy levels. So these are called energy shells. Named as K, L, M and N, such like that. So electrons revolve around the nucleus in certain energy shells, that is K, L, M and orbits. So let us take, this is the electron here revolving. If we take one electronic configuration, 1s2, 2s2, 2p6, 3s1. That means 1s2. 1s is nothing but this is K, this is L, this is M shells. K, 1s2, 2s2, 2p6. That means in the first shell only 2 electrons are there. In second shell how many electrons are there? 2 plus 6. Here 1, 2, 3, 4, 5, 6. 8 electrons are there. In third shell only 1 electron is there, that is 3s1. Only 1 electron. So the inner shells are completely filled. But the last shell, that is M shell, there is only 1 electron is there. That is in 3s1. So s ఆర్బిటల్ లో మాక్సిమం ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే ఇన్కంప్లీట్ గా ఉంది. సో ఈ లాస్ట్ షెల్ ని ఏమంటాం? వ్యాలెన్స్ షెల్ అంటాము. The electrons which are in the valence orbit are called valence electrons అంటాం. valence electrons అంటాము. అర్థమవుతుందా లేదా? సో పాజిటివ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి సర్టెన్ ఎనర్జీ లెవెల్స్ లో ఆర్బిట్ అవుతూ ఉంటాయి. సో దగ్గరున్న ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది న్యూక్లియస్ కి. దూరంగా వెళ్ళిన కొద్ది అట్రాక్షన్ ఫోర్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. మీకు కెమిస్ట్రీ తెలిసే ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది? అట్రాక్షన్ ఫోర్స్ అనేవి తగ్గిపోతుంది. దట్ మీన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద అట్రాక్షన్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. సో దీస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్లీ బౌండ్ టు న్యూక్లియస్.
లూజ్లీ బౌండ్ టు న్యూక్లియస్ అంటే అంతగా ఎనర్జీ, అంతగా అట్రాక్షన్ ఫోర్స్ న్యూక్లియస్ తోటి వాటికి ఉండవన్నట్టు. సో యూ కెన్ ఈజీలీ రిమూవ్ దట్. సో ఇది ఒకసారి రబ్ చేస్తాను. సో ఇప్పుడు మనం తీసుకుంటే మళ్ళీ అదే ఒకసారి డ్రా చేసుకుంటే న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉన్నాయి సారీ. సో ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉండే, ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఉండే, ఓకే, ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉండే. సో దీన్ని ఏమన్నాం మనము, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అన్నాం. The electrons which are present in the outermost shell are called valence electrons అన్నాం. సో దీస్ valence electron అనేది లూజ్లీ బౌండ్ అంటే అంత బాండింగ్ అనేది అనుకుండదు అన్నట్టు, లూజ్లీ బాండ్ టు ద న్యూక్లియస్. నౌ దీన్ని ఇప్పుడు ఒక బ్యాండ్ లాగా చేసుకుంటే ఎలా అవుతుందో చూడండి. ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ సెల్ ఇది, దీంట్లో ఎన్ని ఉన్నాయి, 1s 2, దీని సెకండ్ దాంట్లో ఏమున్నాయి, 2s2 2p6, నెక్స్ట్ దాంట్లో ఏముంది 3s1. సో ఈ బ్యాండ్ లాగా చేసుకుంటే ఈ లాస్ట్ బ్యాండ్ చూసారా, దీన్ని ఏమంటామంటే వ్యాలెన్స్ బ్యాండ్. వ్యాలెన్స్ బ్యాండ్ అంటే the band which has valence electrons or the band which has highest energy. ఈ ఆర్బిట్స్ తీసుకుంటే దీనిలో ఎనర్జీ ఎక్కువ దీనిగా ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉండడం వేరు, లూజ్లీ బౌండ్ అనేది వేరు. డిస్టెన్స్ పెరిగినా కొద్దీ ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది. అందుకే కెమిస్ట్రీ చెప్తారు, ఎనర్జీ థర్మోస్టేట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ జంప్ అయినప్పుడు లైట్ వస్తుందని అంటారు. సో ఈ కెమిస్ట్రీ విడిచిపెట్టేసండి. ద బ్యాండ్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ విత్ ద valence electrons is called valence band. This valence band never be empty అనేది అంటే ఈ valence band అనేది ఎప్పుడు ఎంప్టీ ఉండొద్దు. దాంట్లో కొన్ని అంటే పార్షియల్ కొన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, లేకపోతే ఫుల్ అయినా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఏంది valence ఎలక్ట్రాన్ ఇక్కడ ఎంత 1 అంటే ఒకటి ఉంది, ఎంప్టీ అయితే లేదు. ఇది లేకపోతే ఏమవుతుంది, ఇదే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది 8 ఎలక్ట్రాన్స్ అంటే కంప్లీట్ అయినట్టే కదా. సో దీంట్లో ఒకటైనా ఉంది, లేకపోతే ఈ ఆర్బిట్ లేకపోతే ఈ ఎలక్ట్రాన్ లేకపోతే ఈ ఆర్బిట్ ఉండదు. అంటే అప్పుడు ఏ ఆర్బిట్ ఉంటుంది, ఇదే ఉంటుంది. దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. అంటే ద valence band never be empty, partially filled or completely filled. సో ఇప్పుడు దీన్ని థర్మల్ ఎగ్జైట్ చేసినాం అంటే హీట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ అనేది రెడీ టు jump and ready to gain inert gas configuration అంటే ready to lose this valence electron. ఈ valence electron నుంచి జంప్ అయితే చూసారా, సో ఈ ఎలక్ట్రాన్ జంప్ అయితే another band catch that valence electron, that is called conduction band. What is that? Conduction band అంటే valence electrons జంప్ అయిన తర్వాత ఆ జంప్ అయిన ఎలక్ట్రాన్స్ ని కలెక్ట్ చేసుకునే బాండ్ ఏమంటాము, కండక్షన్ బాండ్ అంటాం. ఇలా తీసుకుందాం మనం. ఇది కండక్షన్ బ్యాండ్, ఇదేంది వ్యాలెన్స్ బ్యాండ్. ఇది పార్షియల్లీ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. ఇది కండక్షన్ బాండ్ అనేది చూడండి, ఈ ఎలక్ట్రాన్ జంప్ అయితేనే కండక్షన్ బాండ్ లోకి వెళ్తుంది, జంప్ కాకపోతే అందులోకి వెళ్తుందా, వెళ్ళదు. అంటే కండక్షన్ బాండ్ ఎంప్టీగా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎంప్టీగా ఉండొచ్చు ఆర్ పార్షియల్లీ ఫిల్ కావచ్చు. ఓకే, కండక్షన్ బాండ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, వ్యాలెన్స్ బాండ్ లోకి వెళ్ళి ఎలక్ట్రాన్ జంప్ అయిన తర్వాతనే ఆ జంప్ అయిన ఎలక్ట్రాన్స్ ని తీసుకునే బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, కండక్షన్ బ్యాండ్. ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయితేనే కరెంట్ పాస్ అవుతున్నట్టు, లేకపోతే కానట్టే. సో కండక్షన్ బాండ్ కి
బ్యాలెన్స్ బ్యాండ్ కి మధ్యలో ఒక గ్యాప్ ఉంది చూసారా, సో దీన్ని ఏమంటామంటే ఫార్బిడెన్ గ్యాప్. ఫార్బిడెన్ గ్యాప్, ఫార్బిడెన్ గ్యాప్ అంటే ద ఎనర్జీ గ్యాప్. అంటే బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది కండక్షన్ బ్యాండ్ జంప్ కావాలంటే ఉట్టిగా జంప్ కావు. ఇంట్లో ఎట్లా అవుతుంది చెప్పిన ఆల్రెడీ, ఎనర్జీ ఇవ్వాలి, మనము ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఇస్తేనే ఈ బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. ఎంత ఇవ్వాలి ఎలక్ట్రాన్, ఎంత ఇవ్వాలి ఎనర్జీ అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఫార్బిడెన్ గ్యాప్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటే దీనికైతే ఎంతైతే ఎనర్జీ ఉందో మధ్యలో, ఈ గ్యాప్ ఎనర్జీ ఎంతైతే ఉందో దానంతా లేకపోతే దానికంటే ఎక్కువ ఇస్తేనే జంప్ అవుతుంది, లేకపోతే జంప్ కాదు. ఓకేనా? ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు జంప్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం కదా, సో అది అన్నట్టు. సో ఇది మన బ్యాండ్ థియరీ. ఎలా బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండేది బ్యాలెన్స్ బ్యాండ్, ఇది ఎప్పుడు పార్షియల్ గా నిండొచ్చు లేకపోతే కంప్లీట్ గా నిండొచ్చు, బట్ నెవర్ బి ఎంటీ, అంటే ఎంటీగా ఉండకూడదు. కండక్షన్ బాండ్ అంటే ఏంది, బ్యాలెన్స్ బ్యాండ్ లకి వెళ్ళి ఎలక్ట్రాన్ జంప్ అయిన తర్వాత కనెక్ట్ చేసుకున్న బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. కండక్షన్ బ్యాండ్ అనేది ఎంటీగా ఉండొచ్చు లేదా పార్షియల్ గా ఉండొచ్చు. కండక్షన్ బ్యాండ్ కి బ్యాలెన్స్ బ్యాండ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఏమంటాము, ఫార్బిడెన్ గ్యాప్ అంటాం, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాము. బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి ఎలక్ట్రాన్ జంప్ కావాలంటే ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఎంతైతే ఉందో దానంతా ఇస్తే, దానంతా లేదు దానికంటే ఎక్కువ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి జంప్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ ఎలా డివైడ్ అయినాయో మనం ఒకసారి చూసుకుందాము. కండక్టర్స్, ఫస్ట్ వన్ ఇస్ కండక్టర్స్. సో కండక్టర్స్ లో వాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ వాలెన్స్ బ్యాండ్, in this conduction band, in this conductors, valence band and conduction band. అంటే valence band అనేది కండక్షన్ బ్యాండ్ అనేది మధ్యలో ఏముండాలి, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఉండాలి. ఉండదు ఇక్కడ. ఎంత ఉంటుంది, 0, అసలు గ్యాప్ ఉండదు. అండ్ బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ అవుతాయి. సో అంటే దీనిలో ఎనర్జీ ఎంత ఉంటుంది, 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అసలు ఎనర్జీ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ లేదు, దాని మీద ఓవర్లాప్ అయింది. ఇప్పుడు చెప్పండి దీనికి ఎనర్జీ అవసరమా? ఎనర్జీ అవసరం లేకుండానే ద ఎలక్ట్రాన్స్ ఇన్ బ్యాలెన్స్ బ్యాండ్ ఈజీలీ జంప్ ఇన్ టు ది కండక్షన్ బ్యాండ్. అవునా లేదా? దీంట్లో బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ ఇవ్వకుండానే డైరెక్ట్ కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళిపోతాయి. సో నో ఎనర్జీ should be given. So such kind of materials are called conductors. అంటే ఐరన్, కాపర్, అల్యూమినియం లో బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ దగ్గర ఉంటాయి. ఎందుకు అంటే ఆల్ ద ఆటమ్స్ ఆర్ క్రౌడెడ్, అంటే దగ్గర ఉండడం వల్ల ఈ యొక్క ఆర్బిట్ దాని యొక్క ఆర్బిట్ దగ్గరకు వస్తాయి. కాబట్టి బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ అవుతాయి. నెక్స్ట్ ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్ లో ఏమవుతుంది అంటే కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ యొక్క ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఫార్బిడెన్ గ్యాప్ ఎనర్జీ యొక్క యూనిట్ అన్నట్టు. ఈ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేవి చాలా ఎక్కువ అన్నట్టు. అంటే దీనికి ఎనర్జీ ఇచ్చినా గానీ, అంటే బ్యాలెన్స్ బ్యాండ్ కి ఎనర్జీ ఇచ్చినా గానీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇందులో నుంచి కండక్షన్ బ్యాండ్ కి జంప్ కాలేవు. జంప్ కావాలంటే ఎంత ఇవ్వాలి, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇవ్వాలి. 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే చాలా ఎక్కువ అన్నట్టు. ఈ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువ ఇస్తేనే బ్యాలెన్స్ బ్యాండ్ లకి వెళ్ళి కండక్షన్ బ్యాండ్ లకి జంప్ అవుతాయి. సో కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, కానీ కండక్షన్ బ్యాండ్ లకి వెళ్ళి, కండక్షన్ బ్యాండ్ లకి వెళ్తేనే కరెంట్ పాస్ అవుతున్నట్టు. ఫస్టే చెప్పినాను, కండక్షన్ బ్యాండ్ లకి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ జంప్ అయితేనే కరెంట్ పాస్ అవుతున్నాడు. కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ తీసుకుంటేనే కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కరెంట్ పాస్ అవుతున్నట్ట లేదు. కాబట్టి ఇన్సులేటర్స్ అనేవి కండక్షన్ బ్యాండ్, బ్యాలెన్స్ బ్యాండ్ కి
ఎనర్జీగా పెద్దగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ బార్ నుంచి కండక్షన్ బార్ కి ఎలక్ట్రాన్ జంప్ కావు, కాబట్టి జంప్ అయితేనే కరెంట్ పాస్ అవుతుంది, కాబట్టి వీటిని ఇన్సులేటర్స్ అంటాము. నెక్స్ట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ మెయిన్ గా ఇక్కడ 2 తీసుకోవచ్చు. సెమీ కండక్టర్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సిలికాన్ తీసుకుంటే ఈ ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుందంటే 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. జెర్మేనియం తీసుకుంటే ఇది 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కండక్షన్ బాండ్కి అసలు ఏం లేదు, ఈజీగా వెళ్ళిపోతుంది. ఇన్సులేటర్ కి 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది, అంటే చాలా ఇవ్వాల్సి వస్తుంది. సెమీ కండక్టర్స్ కి 2 రకాలు, దాంట్లో సిలికాన్ కి ఒకటి, జెర్మేనియం కి ఒకటి. సిలికాన్ కి ఎంత ఉంది ఎనర్జీ గ్యాప్? 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్స్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్నట్టు. సో ఈజీగా ఇప్పుడు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ ఇస్తే డెఫినెట్ గా ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది కండక్షన్ బాండ్లకి జంప్ అవుతుంది. కండక్షన్ బాండ్లకి జంప్ అయితే ఏమవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. మొత్తం ఓవర్లాప్ అయితే కాలేవు కదా, మొత్తం ఎలక్ట్రాన్స్ అనేది జంప్ కావు. కాబట్టి కొన్ని ఎలక్ట్రాన్స్ జంప్ అయినప్పుడు కొద్ది కరెంటే పాస్ అవుతుంది. ఓకే, ఇన్ దిస్ జెర్మేనియం లో గ్యాప్ ఎంత ఉంది? 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది. 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎనర్జీ అనేది 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ లేకపోతే దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దీనిలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా జంప్ అవుతాయి. దీనికి జంప్ అవుతాయి. అన్ని జంప్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్, అన్ని జంప్ కావు. సో కొన్నే జంప్ అవుతాయి. అన్ని జంప్ అయినాయి అనుకోండి, అది కూడా కండక్టర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎప్పుడవుతుంది, అన్ని జంప్ ఎప్పుడవుతుంది అంటే బాగా టెంపరేచర్, బాగా హీట్ చేసినప్పుడు అన్ని ఎలక్ట్రాన్స్ జంప్ అయిపోతాయి. అంటే సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ కండక్టర్ when the temperature is high. సెమీ కండక్టర్ యొక్క టెంపరేచర్ పెంచినప్పుడు సెమీ కండక్టర్ లెక్క బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఏమైనా కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే బ్యాలెన్స్ బాండ్ నుంచి కండక్షన్ బాండ్ లకు జంప్ అయినాయి. అప్పుడు కొద్దినే కరెంట్ పాస్ అవుతున్నట్టు, కొద్దినే కరెంట్ పాస్ చేస్తున్నట్టు, దాని నుంచి మొత్తం కరెంట్ పాస్ చేస్తున్నట్టు కాదు కదా. ఇంకా నేను ఎనర్జీ పెంచుతున్నాను అంటే ఇంకా టెంపరేచర్ పెంచుతున్నాను. అప్పుడు ఏమైతాయి, మిగతా ఎలక్ట్రాన్స్ కూడా ఏమైతాయి, ఎనర్జీ వస్తాయి. ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ బాండ్ నుంచి కండక్షన్ బాండ్ లకి జంప్ అయిపోతాయి. అన్ని జంప్ అయిపోతే ఏమవుతుంది, కండక్టర్ అన్నట్టే కదా. సో సెమీ కండక్టర్ యొక్క టెంపరేచర్ పెంచినప్పుడు సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ కండక్టర్. ఓకే.